ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉండిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదులపరిచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదులపరిచిది. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నండియున్నా నా కాపరి నీవే నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నండియున్నా నా కాపరి నీవే నన్నాదుకొంటివి. లోకమందయు నన్ను విడిచిన, లోకమందయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ప్రభా, మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. మా బ్రదర్లు తండ్రి దేవా, మేము సువార్త విని రక్షణ పొందడం దేవా మీ చిత్తం దేవా. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ప్రేమ సువార్త మాతో ప్రకటించి మమ్మల్ని రక్షణ పొందడానికి ప్రభా మీరు కృప చూపిన వాటి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా బ్రతుకులో తండ్రి గొప్ప రక్షణ తండ్రి మీ కృప వలన, మీ కరుణ వలన, దేవలన, మీ ప్రేమను బట్టి, మీ శిల్వ మరణాన్ని బట్టి ప్రభా తండ్రి మాకు అనుగ్రహించిన దేవ గొప్ప దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. మదింపబడిన గొర్రెపులైన మా యేసే మీకు ఆరాధన తండ్రి.
పరిశుద్ధ మా దేవ వందనాలు తండ్రి. మీరు కలువరి సిలువ నా కొరకు అందరి కొరకు అర్చన పరిశుద్ధ రక్తాన్ని బట్టి వందనాలు తండ్రి. దవా మీరు ఆమె పొందిన గాయముల చేత మా ఆత్మ, ప్రాణం, శరీరం, మా మనసులో వచ్చిన ప్రతి గాయాలు కూడా ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. తల్లి నుండి ఎరకాల ప్రతి అవయవులు ఏసే మీరు పొందిన గాయముల చేత సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు దేవా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా పరమ పరిశుద్ధ యాగాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. నా కొరకే తండ్రి. ప్రభా మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవా మేము అది జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం. సమాధి నుండి 3వ రోజు తెరలేచి పరిశుద్ధాత్మ వలన తండ్రి మా హృదయంలో ప్రభు మీరు వచ్చినట్టు దేవా మేము అందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఆత్మ, ప్రాణ, శరీరం ఒకసారి కూడా దేవా సజీవంగా యాగంగా పరిశుద్ధ యాగంగా దేవా సమర్పిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడు దాకా ఆరాధన చేయడానికి, స్తుతించుకోవడానికి కృప చూపిన దేవ వందనాలు. వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయం దేముతండి. బిడ్డని వాక్యం జీవమాత్మలో మార్చము. మహిమాగనద మీకే వేస్తున్నాం, యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులమైన ఒక వాక్యం మనం చదువుదాం. ప్రారంభంగా ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ఒకసారి కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాలం పాదవారం సెలవు ఉన్నప్పుడు కూడా ఉదయకాలం లేచి దేవుడు కృపను బట్టి మనందరం ఈరోజు బ్రతికి ఉన్నాము. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రియులార 5వ వచనం ప్రియులార మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రియులార 5వ వచనం ప్రియులార మనం 5-6 వచనం ప్రియులార మనం చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమేను విడువెను, నిన్ను ఎన్నడూను ఎడబాను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాతడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చెప్పాలి, మంచి ధైర్యంతో ప్రియులారా చెప్పాలి. హల్లెలూయా. మంచి ధైర్యంతో చెప్పాలి. కాబట్టి ప్రియులారా మన ప్రియులారా మనకు ధైర్యం ఉండాలి అనమాట. ధైర్యం కలిగిన వారిగా బ్రతకాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం ధైర్యం కలిగిన వారిగా బ్రతుకుతున్నామా, లేదంటే పిరికి వారిగా బ్రతుకుతున్నామా? స్తోత్రం. ఆకాశం, భూమి, సముద్రం సృష్టించిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనలో గొప్ప దేవుడు వచ్చేస్తామా లేదా? ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్న తర్వాత కూడా ప్రియులారా మనం ఎలా ఉంది? మనం ధైర్యం వచ్చిందా, లేదంటే ఇప్పుడు కూడా మనం భయం, ఆందోళనతో మనం బ్రతుకుతున్నాం? ఇప్పుడు గొప్ప దేవుడు కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. గొప్ప దేవుడు ప్రియులారా నాకు మీకు అండగా ఉన్నా కాబట్టి నీవు నేను మీరు ఎందుకు భయపడాలి? ఎందుకు ప్రియులారా భయపడాలి? యేసుక్రీస్తువును తండ్రిని దేవుడు పంపించాం కదా. కలువరి సెలవులో యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు, మన మోక్షం కొరకు, నిత్య జీవం కొరకు ప్రాణం పెట్టాం కదా. ఆ రక్తం ద్వారా మన పావాలు దేవుడు క్షమించాం కదా. ఇంకా ప్రియులారా ఎందుకు మనం బాధపడాలి? ఎందుకు మనం భయపడాలి? స్తోత్రం. ఎవరినో ప్రియులారా మనం భయపడుతున్నాం? దేన్ని మనం భయపడుతున్నాం? ఎవరిని మనం భయపడుతున్నాం? నిజంగా మనం ఎవరిని భయపడాలి? ప్రియులారా నిజంగా మనం ఎవరిని భయపడాలి? ఎవరిని భయపడాలి? నిజంగా ప్రియులారా మనం భయపడాలి. ఆకాశం, భూమి, సముద్రం అంతా సృష్టించిన జీవగల దేవుడు, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు మనం భయపడాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని ప్రియులారా మనం భయపడాలి. కానీ మనుషులను కానీ, సాతాను కానీ, సాతాను తీసుకొని వస్తున్న ఆ సమస్యలు కానీ, సాతానుగా అబద్ధాలు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు ఫియర్ నుండి విడిపిస్తాడు, భయం నుండి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ ఇప్పుడు కూడా మనం భయపడుతున్నామంటే క్రిస్తువును కలిగిన తర్వాత కూడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగిన తర్వాత కూడా మనం భయపడుతున్నామంటే సమ్ రాంగ్ మెసేజ్ మన మనసులో నాటబడామన్నమాట. తప్పుడు సందేశాలు, దేవుని వాక్యానికి మించిన తప్పుడు సమాచారాలు
మన ప్రాణాన్ని లేదంటే మన మనసులో అది నాటబడింది. ఇప్పుడు దాని ద్వారా దెయ్యాలు భయం తీసుకొని వస్తాయి అన్నమాట. దాని ద్వారానే, అబద్ధాల ద్వారానే సాతాను ప్రియులరా ఫియర్ తీసుకొని వస్తాయి అన్నమాట. ఇక్కడ మన చిన్నప్పటి నుండి ఎన్నో విషయాలు మనం వింటున్నాం, ఎన్నో విషయాలు మనం మనసులో ఆల్రెడీ నాటబడి ఉంది. కాబట్టి దేవుని సత్యానికి వ్యతిరేకమైన కొన్ని విషయాలు కూడా మనసులో నాటబడి ఉండవచ్చు. కాబట్టి అది తీయబడాలి, అది వెళ్ళిపోవాలి అనమాట. దేవుని సత్యానికి వ్యతిరేకమైన అబద్ధాలు మన మనసులో ఒకవేళ గతకాలములు ఎప్పుడైనా విని అది మన మనసులో నాటబడి ఉంటే సత్యవాక్యం రసి వేసుకొని అబద్ధాలు మన మైండ్ నుండి డిలీట్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనమాట. అప్పుడు ప్రియులారా మనకు, కాబట్టి సత్యం ప్రియులారా మనం విన్న కొలది, గ్రహించిన కొలది, పరిశుద్ధాత్మ వలన వాక్యం గ్రహించిన కొలది ధైర్యం వస్తాయి అనమాట. ప్రత్యేకంగా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు పిలిపోందిన సాధారణంగా మామూలుగా ఉన్న మనుషులు ప్రియులారా, పేతురు, యోహాను గురించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు మామూలుగా ఉన్న మనుషులు, మనం అలాంటి మామూలు మనుషులం అనమాట. మీరు ఒప్పుకోలేదేమో నేను అన్న, మీరు కూడా మామూలు మనిషి అని నేను చెప్పడం లేదు. ఓకే, ఇది ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నారేమో, సరే. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, సాధారణంగా ఉన్న మనుషులు అయినప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుకు పిలిపొందిన పేతురు గాని యోహాను గురించి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. వారు ధైర్యం కలిగిన వాళ్ళని రాయబడింది. వారు విద్య లేని వారు ఉన్నాం, కానీ వారికి ధైర్యం ఉంది అనమాట. మనకేమో విద్య ఎక్కువ ఉందేమో, కానీ ధైర్యం లేదేమో. కానీ పేతురు, యోహాను ప్రియులారా మనం చూసినట్లయితే విద్య తక్కువ ఉంది కానీ వారు ధైర్యంలో మాత్రం తక్కువ లేదు. ఎందుకు? కారణం కూడా బైబిల్లో రాయబడింది. కారణం వారు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాము, యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్నాము, యేసుక్రీస్తును కలిగిన స్థాయిలో ఉన్నాము, పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనకు వాగ్దానం అనుగ్రహించామన్నమాట. ప్రభు మనకు మాట ఇచ్చామన్నమాట, వాగ్దానం ఇచ్చాం. చాలా వాగ్దానాలు ప్రభు అనుగ్రహించాం, మాటలో ప్రొమిస్ మనకి ఇచ్చాం. దానిలో ఒక మాట, నిన్ను ఏమాత్రమేను నేనైతే బుడవలేదు. ప్రభు చెప్తున్నమాట, నేను మాత్రం బుడవలేదు. మనం దేన్ని బట్టి భయపడుతున్నాం? అబ్బో, నా భర్త నన్ను విడిచిపెడతారేమో, లేదంటే నా భార్య నన్ను విడిచిపెడతారేమో, లేదంటే నా పిల్లలు నన్ను సరిగా చూడలేదేమో, లేదంటే నా తండ్రి నన్ను పట్టించుకోలేదేమో, తల్లి నాకు సహాయం చేయలేదేమో, తల్లి నాకు సహాయం లేదేమో, లేదంటే పలానా వారి నాకు సహాయం ఆపుతారేమో. ఇలాంటి కొన్ని భయాలతో కొందరు ప్రియులార మనుషులు బాధపడుతున్నారు. ఇప్పుడు దాని నుండి ప్రియులార బయటపడాలి. అంటే ఎలాగ బయటపడాలి? ఆ ఫియర్ నుండి మనం బయటపడాలి. ఎలాగంటే ప్రభు ఒక మాటను బట్టి, ప్రభు ఒక మాట మనం సత్యంగా రిసీవ్ చేసుకోవాలి. అవును, ప్రభు నాతో మాట్లాడుతున్నాం, ఈ మాట నా కొరకే, ఈ మాట మనం రిసీవ్ చేయాలన్నమాట. యేసుక్రీస్తుని మనం రిసీవ్ చేయాలి, అలాగే యేసుక్రీస్తు మాటలు కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. దాన్ని నమ్మాలి అనమాట, ప్రభువుని మనం నమ్మాలి అనమాట. అంటే యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి అనమాట. నిన్ను ఏమాత్రమేను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ప్రభువు చెప్పాం. కాబట్టి ఆ మాట ప్రియులారా మనం రిసీవ్ చేయాలి, నిజంగా మనం రిసీవ్ చేయాలి. ఆ మాటలు మనం అందుకొరకు ప్రియులారా, ప్రభు ఒక మాటలు మనం అనుదినం ధ్యానించాలి, అనుదినం మనం ఆ మాటలు బట్టి శుద్ధించాలి, దేవుని మహిమపరచాలి. కాబట్టి ప్రభు ఒక మాటలు రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రియులారా, అలాంటి వ్యక్తులు ధైర్యం కలిగిన వ్యక్తులుగా మార్చబడతాయి. కాబట్టి మనకు ప్రభు ఒక మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేయాలి, తప్పకుండా మనం రిసీవ్ చేయాలి. దానివల్ల మనకు మేలు గాని కీడు లేదు. ఇప్పుడు నిన్ను ఏమాత్రమే విడువను, నిన్ను ఎన్నడూను, చాలు కదా ప్రియులారా. దానికంటే ఏం కావాలి? ప్రభు కూడా చెప్పారు, మత్తయి సువార్త 28 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, చివరి వచనంలో ప్రభు చెప్పామన్నమాట, నేను సదాకాలం మీతో నేను ఉంటాను. సదాకాలం చాలు కదా ప్రియులారా, దేవునికి స్తోత్రం. సదాకాలం ప్రభు మనతో పాటు ఉండే చాలు కదా, దేవునికి స్తోత్రం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పామన్నమాట. సదాకాలం, నిత్యం దేవునికి స్తోత్రం. అంటే మరణం తర్వాత కూడా, క్రీస్తుని నిలిచిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం యుగ యుగాలు నేనైతే మీకు తోడుగా అండగా నిలబడదామని
జీవగలిగిన సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాట దేశ ప్రియులారా మనం గుండెలో మనం రిసీవ్ చేసుకోవాలి, మనసులో మనం రిసీవ్ చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటలు మనం రిసీవ్ చేయాలి, ప్రభు మాటలు మన హృదయంలో నాటబడాలి. అప్పుడు ఏమవుతుంది? సాతానుకు అబద్ధాలు వెళ్ళిపోతాయి అనమాట. అబద్ధాలు వెళ్ళిపోవాలి. సాతానుకు అబద్ధాలు ఆ మెసేజ్ మనలో ఉండవద్దు అనమాట. ఒకవేళ ఉండే తప్పకుండా ఫియర్ వస్తాయి అనమాట. కాబట్టి ఫియర్ ఏసులో బయటకు వెళ్ళిపోయినాక దేవుని యొక్క వాక్యం మనలో నింపబడుతున్న కొద్ది అందుకొరకు వాక్యం మనం నింపుకోవాలి. ప్రార్థన కొరకు వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి అన్నమాట. వాక్యం మన ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి పడినాక. ఇప్పుడు ప్రియులారా, యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. స్తోత్రం. సర్వాధికారి తోడుగా అండగా నిలబడదామని వాగ్దానం చేశామన్నమాట. సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వవ్యాధి, నిత్యరోగ తండ్రి, జీవగల దేవుడు. చూడండి, మన దేవుడు నిత్యరోగ తండ్రి అన్నమాట. తండ్రి మన పరిశుద్ధమైన పరలోక తండ్రి, నిత్యరోగ తండ్రి అన్నమాట. ఈ భూమిలో ఉన్న ప్రియులారా తల్లిదండ్రులు కానీ వారు కొద్ది కాలం బ్రతారు, తర్వాత మనమే మన పరిస్థితి చూసుకోవాలి. అవును కదా? కానీ పరలోక తండ్రి గురించి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది నిత్యరోగ తండ్రి అన్నమాట. ఆ నిత్యరోగ తండ్రిలో ప్రియులారా మనం ఆధారపడదాం. ఆ నిత్యరోగ తండ్రి ప్రియులారా మనం చూస్తున్నది బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నారు. ఎవరికైనా ఎంత గొప్ప అధికారం కలిగిన వారు ఎవరున్నారు ప్రియులారా? ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. యేసే తప్ప, జీవగల దేవుడు తప్ప ఇంకెవరు లేరు. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. అంటే మన మనసులో వేరే కొన్ని విషయాలు, వేరే కొందరు లేదంటే వేరే కొన్ని విషయాలు గొప్పదిగా మన మనసులో నాటి ఉండదు, అది మనసులో పెట్టి ఉండొచ్చు. పలాని వ్యక్తి చాలా గొప్పవాడని, తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. సరే, పలాని విషయాలు చాలా గొప్పదని. కానీ ఇప్పుడు ఇలా దాని ప్లేస్ లో మనం తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? నా యేసయ్య, నా తండ్రి, నా ప్రభు, నా రాజు, నా ప్రాణప్రియుడు, ఆమేన్, దానికంటే వారికంటే గొప్పవాడని పరిశుద్ధాత్మ వలన మనకి చెప్పేవారు ఉండాలి, గ్రహించేవారు మనం ఉండాలి. ఇప్పుడు మనకి ధైర్యం వస్తుంది, గుండెలు ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇట్లా ధైర్యం వస్తుంది. ఇప్పుడు జీవగల దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో వచ్చేస్తామన్నమాట. మనల్ని వచ్చేస్తాం, మనల్ని నివాసం చేస్తున్నామని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది మనం గ్రహించాలి. గ్రహించిన కొలది ఆదరణ వస్తుంది. హృదయం అంతా ఆదరించబడుతుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అంతే ధైర్యం వస్తుంది. అందుకొరకు బైబిల్లో రాయబడి నీతిమంతులు సింహం వలె ధైర్యం కలిగిన వారు బ్రతుకుతనే రాయబడింది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరూ నీతిమంతులం, పరిశుద్ధులం. మీరు చెప్తారేమో అప్పుడు, అమ్మో కొందరు నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు కదా, వారి మాటలకు నేను భయపడుతున్నాం. కొందరు మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారేమో, కొందరు మీ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారేమో, లేని విషయాలు ఇంకా పెద్దగా చెప్తున్నారు. అది విని మీ గుండె కదులుతుందేమో, భయపడుతుందేమో, మానసిక ఒత్తిడిలో ఉందేమో. అంటే కారణం ఏంటిది? జీవవాక్యం అంటే క్రీస్తు ద్వారా వాక్యం మీలో జీవం ఆత్మలాగా మార్చబడలేదన్నమాట. అందుకు హృదయం కదులుతుంది, బాధపడుతున్నాం. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు మన ఆత్మలు జీవం ఆత్మలాగా మార్చబడి ఉంటే వీరు చెప్తున్న ప్రియులరా అబద్ధానికి మీ గుండె కదలలేదన్నమాట. కదులుతున్నామంటే దానికి అర్థం జీవవాక్యం మీకు ఇంకా కావాలి. వాక్యం ఒకవేళ బుద్ధిలో ఉండవచ్చు, బుద్ధిలో సరిపోలేదు. మీరు వాక్యం కంఠస్థానం చేసి ఉండొచ్చు, అది సరిపోలేదు, అది బుద్ధిలో మాత్రం ఉంది అనమాట. వాక్యం హృదయంలో రావాలి, ఆత్మలోనికి రావాలి. ఆ వాక్యమే మీకు సహాయపడుతుంది అనమాట. బుద్ధిలో ఉన్న వాక్యం కిస్సు కాంబినేషన్, దానికంతా మీకు కొంత డబ్బు పొందడానికి సహాయపడుతుంది. కానీ అందుకొరకు పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం చదవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడుతుంది. జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాలు మనకు అదే ప్రియులరా రేమ వాక్యంగా లోగోస్ అంటే ప్రియులరా మనం చూసినట్టే రాయబడిన వాక్యాలు. కానీ ఆ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి అనమాట. అది మనకు సహాయపడుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నాకు మీకు సహాయపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం అందుకొరకు మన వాక్యం ధ్యానించాలి. సమయం గడపాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం ఒప్పుకోవాలి, ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు
వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడుతుంది. కాబట్టి సత్యం ప్రియులారా మనం గ్రహించిన కొలది వాక్యం మనం జీవము ఆత్మలాగా మార్చబడుతున్న కొలది వాక్యం మనను విడిపిస్తుంది అనమాట. జీవవాక్యం ప్రియులారా మనను విడిపిస్తుంది. జీవవాక్యం మనల్ని విడిపిస్తుంది. డెలివరెన్స్ జరుగుతుంది అనమాట. మన ప్రాణంలో విడుదల జరుగుతుంది. సాతాను దుర్గాలు తొలగిపోతాయి అనమాట. సాతాను దుర్గాలు, ఫియర్, దుర్గం యేసు నామములో లయమైపోయినాక ఇది మనిషి గురించిన ఫియర్ కావచ్చు, మరణ భయం కావచ్చు, ప్రాణ భయం కావచ్చు, రేపు భవిష్యత్తు గురించిన భయం కావచ్చు, తిరస్కార భయం కావచ్చు, ప్రతి భయాలు తొలగిపోయినాక వాక్యం ద్వారా. కాబట్టి వాక్య గడ్గం వాక్యం మనం రిసీవ్ చేయాలన్నమాట. జీవవాక్యం రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రాణములో ఉన్న దుర్గాలు లయమైపోతాయి. అక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కెప్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యం రిసీవ్ చేసుకోవాలి. ప్రార్థన కొరకు వాక్యం రిసీవ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ధ్యానించాలి. ఏం ధ్యానించాలి ప్రియులారా? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అన్ని విషయాలు ధ్యానించాలని కాదు, కానీ పర్టికులర్ గా ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త రక్షణ పొందిన వ్యక్తులుగా ప్రియులారా మనం ఏం విషయం ధ్యానించుకోవాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఏం విషయం ధ్యానించుకోవాలి. కాబట్టి మీరు ఏం ధ్యానిస్తున్నారు ప్రియులారా? అంటే మన హృదయంలో ప్రియులారా మనం వింటున్న మాటలు, అలా హృదయంలో ధ్యానిస్తున్న విషయాలు అది మన జీవితం మీద ప్రభావం చేస్తాయి అనమాట. అది జీవితం మీద ప్రభావం చేస్తుంది. కాబట్టి మనం వింటున్న మాటలు కానీ, మనం రిసీవ్ చేస్తున్న మాటలు కానీ, మనం ధ్యానిస్తున్న విషయాలు మన జీవితం మీద తప్పకుండా ప్రభావం చేస్తాయి అనమాట. తప్పకుండా ప్రభావం చేస్తాయి. అందుకొరకు ఎప్పుడు లేదా బైబిల్ నేర్పిస్తుంది మన హృదయ ధ్యానం చాలా ప్రాముఖ్యం. మన మాటలు వినడం, ఏ మాటలు వింటున్నారు, ప్రియులారా మన ఏమి హృదయంలో ధ్యానిస్తున్నారు, ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ప్రియులారా మనం చూడవచ్చు ఏమేం విషయాలు ప్రియులారా మనం ధ్యానించాలని అక్కడ ఒక లిస్టు ప్రియులారా రాయబడింది. ఆ విషయాలు ధ్యానించినట్లయితే మనకు మేలైనమాట, కీడు కాదు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్య అయినను మెప్పైనను ఉండైన ఎడల ఏవి సత్యం అయినవు అంటే సత్యం ఎంతైనా ధ్యానించుకోవచ్చు. అంటే ఏసే మాటలు ఎంతైనా ధ్యానించుకోవచ్చు, మేలైన మాట, కీడు కాదు. అంటే అబద్ధం ధ్యానించుకోవద్దు అనమాట. అంటే సాతాను ఒకవేళ కొందరు ద్వారా అబద్ధం చెప్పి ఉండొచ్చు, అదే మీరు ధ్యానిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, నిరాశ వస్తుంది, పేరు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రం అంటే చూడండి పరిశుద్ధమైన మాటలు, అంటే ఏసే మాటలు పరిశుద్ధమైనది అనమాట. వాక్యం పరిశుద్ధ గ్రంథములు ఉన్న జీవ మాటలు పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మాటలు అంటే దానికి అర్థం అపవిత్రమైన విషయాలు మనం ధ్యానించుకోవద్దు అనమాట. ఫియర్ కూడా ఒక అపవిత్రం అనమాట, అది కూడా ఒక పాపం. భయపడుతున్నామంటే మనం పాపం చేస్తున్నట్టు అనమాట. బాధపడుతున్నప్పుడు మనం పాపం చేస్తున్నట్టు అనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది భయపడకుమని రాయబడింది. బైబిల్లో రాయబడింది దేని గురించి చింతించకండి అని రాయబడింది. కాబట్టి మనం కొన్ని విషయాల గురించి కొన్ని విషయాల గురించి మనం బాధపడుతున్నప్పుడు అదే బాధతో అలా కొనసాగించబడుతున్నప్పుడు మనం పాపం చేస్తున్నట్టు దేవుని ముందు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, దేవా పాపం నుండి నన్ను విడిపించుము. భయపడడం అది కూడా ఒక పాపం అన్నమాట. మనం అనుకున్నాము నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం అది పాపం అని మనకు తెలుసు. కాబట్టి మనం అది చేయడం లేదు, దేవునికి స్తోత్రం. కానీ భయపడవద్దు, భయపడకుడి అని దేవుడు చెప్పాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం భయపడుతున్న స్థాయిలో ఎల్లప్పుడూ బ్రతుకుతున్నప్పుడు మనం పాపం చేస్తున్నాం. బాధపడవద్దు, దేని గురించి చింతించకండి బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నేర్పించారు. కానీ మనం ప్రతిరోజు మన బాధతో ఉండే దానికి అర్థం ఆ మాటకు మనం మీరడం జరుగుతుంది, పాపం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నా హృదయం కడుగుము, మీ రక్తం ద్వారా కడుగుము, వాక్యం ద్వారా శుద్ధి చేయము, నాకు ఇంకా శుద్ధి పరిశుద్ధ అవసరం. హల్లెలూయా. కాబట్టి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి జ్ఞాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకోండి. అంటే మెడిటేషన్ చేసుకోవాలన్నమాట. వాక్యం ప్రియులారా మనం అంటే మన హృదయం ఖాళీగా పెట్టవద్దు అనమాట. మన హృదయం ఖాళీగా పెట్టవద్దు. మన హృదయం నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి. మన హృదయం అబద్ధాలతో నింపవద్దు, అర్ధ సత్యాలతో కాదు, కానీ సత్యం మాత్రమే చాలు. పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని మాటలు చాలు. ఆ మాటలతో సమృద్ధిగా ప్రియులారా మనం ఆత్మ నింపుకోవాలి, మన హృదయం నింపుకోవాలి. అప్పుడు చీకటి శక్తులు ప్రాణం నుండి తప్పకుండా వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాక్యానికి పవర్ ఉంది, దేవుని మాటలకు పవర్ ఉంది. మన ప్రాణాన్ని విడిపించడానికి
మన ప్రాణాన్ని విడిపించడానికి యేసయ్య మాటకు పవర్ ఉంది అన్నమాట. ఇప్పుడు ఆ మాటలు ప్రియులారా, దేవుని కుమారుగా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అది రిసీవ్ చేయాలన్నమాట. ప్రియులారా మనం రిసీవ్ చేయాలి. ఇప్పుడు అనుదినం రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యేసే మాటలు అనుదినం వినాలి, అది రిసీవ్ చేసుకోవాలి, అది హృదయంలో మనం నాటుకోవాలి, ధ్యానించుకోవాలి, అది మనం ఒప్పుకోవాలి, ధ్యానించాలి. అప్పుడు వాక్యానుసరంగా మన హృదయ వ్యక్తిగా తప్పకుండా మార్చబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం వినడం, వాక్యం ధ్యానించుకోవడం ప్రాముఖ్యమైన విషయమని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ధ్యానం దేవుని చిత్తానుసరమైన విషయాలు వినాలి, దేవుని చిత్తానుసరమైన విషయాలు ధ్యానించుకోవాలి. మిగిలినది మనం రిజెక్ట్ చేసుకోవాలన్నమాట. సాతాను అబద్ధాలుతో అదే మనం మరలా కొందరు మనం చూసినట్లయితే ఎవరైనా ఒకవేళ ఒక అబద్ధం చెప్పి ఉండే వారు రోజంతా అదే చెప్తారేమో, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా వ్యక్తి నా గురుసు అలాగే చెప్పారు, అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అదే మాట్లాడుతున్నాం. అంటే దానికి అర్థం ఈ విషయం వారి హృదయంలో నాటబడింది అన్నమాట. వారు అది మర్చిపోవడం లేదు. ఇప్పుడు గతకాలంలో కొందరు చెప్పిన అబద్ధ మాటలు కావచ్చు, అదే మీరు రిపీట్ గా చెప్తున్నామంటే అది మీరు తీసివేయలేదన్నమాట. అది తీసివేయాలి. దానికి బదులుగా మనం యేసే మాటలు నింపుకోవాలి, యేసే మాటలు చెప్పాలి. ఇప్పుడు యేసే మాటలు ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? పాత అంతా గదించిపోతాయి అన్నమాట. పాత మనకు వద్దు. అనవసరమైన మాటలు నా గురుచు, మీ గురుచు ఎవరైనా చెప్పినప్పుడు ప్రియులారా మనం దేవుని కుమార్తెగా కదలవద్దు, కదిలిపోవద్దు. కానీ అలాంటి మాటలు వస్తుంది, బైబిల్లో రాయబడింది. అనవసరమైన విషయాలు నా గురుచు, మీ గురుచు కొందరు చెప్పడానికి అవకాశం లేదని ప్రియులారా చెప్పడానికి వీలేదు, అవకాశం ఉంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 16 అధ్యాయంలో మనం చూడవచ్చు. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుడకు. చూడండి, దుష్టుడు అగ్ని బాణాలు పంపిస్తారనమాట. అగ్ని బాణాలు దేవుని కుమార్తె ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా పంపడానికి అవకాశాలు ఉంది. దాన్ని కొందరు వాడతారు. కాబట్టి దుష్టుడు అగ్ని బాణాలు, అలాంటి అబద్ధ మాటలు, భయపుట్టించే మాటలు, అవిశ్వాస మాటలు, నాకు మీకు వ్యతిరేకంగా శాప మాటలు పలుకుతున్నప్పుడు దేవుని కుమార్తె ఉన్న మనం కదులుతున్నామా లేదంటే మన ధైర్యంతో మనం ముందుకు వెళుతున్నామా అంటే కదిలిపోవద్దు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఏం అనుగ్రహించాం? సర్వాంగ కవచం దేవుడు అనుగ్రహించాను. సర్వాంగ కవచం. దుష్టుడేమో, సాతానేమో కొన్ని మనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అని దాని ముందు మీరు భయపడవద్దు, దిగిలపడవద్దు, బాధపడవద్దు. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే పవర్ఫుల్ ఒక వెపన్ ఏంటిది అంటే ప్రియులారా దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచంలో ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో చాలా విషయాలు ఉంది. దానిలో 14 వచనం మనం చూసినట్లయితే ఒకటి సత్యం అన్నమాట. వాక్యంతో మన హృదయం నింపుకోవాలి, సత్యం. ఇంకా తర్వాత సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. నీతి అయిన మైమరు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని బట్టి, అమూల్యమైన రక్తాన్ని బట్టి మీరు 100% యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి ఉంటే 100% మీరు నీతిమంతుడు అనమాట, పరిశుద్ధరాలు అనమాట. మన క్రియలను బట్టి కాదు, మన క్రియలతో దానికి సంబంధం లేదు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన గొప్ప పరిశుద్ధ యాగాన్ని బట్టి, ఆ యాగం మీరు నమ్మిన వ్యక్తిగా ఉండే ఆ యేసుక్రీస్తు ఒక మరణం నా కొరకు అనమాట, నీ కొరకు అనమాట. ఆ మరణం మీరు నమ్మిన వ్యక్తి ఉంటే ఆ రక్తం ద్వారా, ఆ యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన వ్యక్తి ఉంటే ఆ రక్తం ద్వారా కడగబడిన మీరు తండ్రి దేవుని ఒక చూపులో క్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు చూసినప్పుడు మీరు 100% నీతిమంతులు, పరిశుద్ధరనమాట, నీతిమంతురాలన్నమాట. ఆ చూపులో మీరు మిమ్మల్ని చూడాలి. కాబట్టి మీరు అబద్ధం చెప్పామని ప్రియులారా మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు భయపడుతున్నామంటే దేవుని మాటలు మనలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు. బైబిల్ మన చేతుల్లో 10 బైబిల్ ఉండొచ్చు, మీ ఇంట్లో 10 బైబిల్ ఉండవచ్చు, 10 సారి బైబిల్ చదివి ఉండవచ్చు, మంచిది. కానీ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడలేదు అంటే, యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతురాలు రేపు లేదు అంటే స్తోత్రం, అది సరిపోలేదన్నమాట. ఇప్పుడు ఎన్నిసారి బైబిల్ చదివని కాదు, కానీ దానికంటే ప్రియులారా వాక్యం మీలో జీవము ఆత్మలాగా మార్చబడిందా లేదా? సత్యం మీకు రేపు వచ్చిందా లేదా? అంతే. ఎన్నిసారి బైబిల్ చదివేమని కాదు.
కొందరు చెప్తారు నేను 100 సారి చదివాను. 100 సారి చదవడం మంచిది, కానీ వాక్యం జీవము ఆత్మలుగా మార్చబడిందా లేదా? సాతాను అబద్ధాలు పంపినప్పుడు దాని ముందు నేను నీతిమంతుడును, నేను నీతిమంతురాలను అని ఆ గ్రేపంతో మీరు ధైర్యంతో మీరు ముందుకు కొడుతున్నారా? లేదంటే ఆ మాటలు వినగానే వెంటనే మీరు డౌన్ అయిపోతుందా? వెంటనే అబ్బో నా గురించి ఆయన అలాగా మాట్లాడారు, ఫలానా ఆయన అలాగా మాట్లాడారని అదే ధ్యానించుకొని మీరు ఆ రోజంతా బిసికిపోయి మానసిక ఒత్తిడిలో అబ్బో అని మీరున్నారు. అంటే ప్రియులారా, బైబిల్ ఎన్నిసార్లు చదవడం అని కాదు, కానీ బైబిల్ ప్రియులారా వాక్యం జీవమాత్మలా మార్చబడాలి. ఎందుకంటే వాక్యం పడిన జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే ఆ వాక్యం సాతాను ఎత్తుకొని పోలేదు అని వాక్యం జీవము ఆత్మలాగా మన హృదయంలో మార్చబడలేదు అంటే ఆ మాటలు దయ్యాలు ఎత్తుకొని పోతాయని బైబిల్లో రాయబడింది. యేసు గురించి చెప్పామన్నమాట. కాబట్టి మనకు అవసరం పరిశుద్ధాత్మ ఒక సహాయం నాకు మీకు ఎంత అవసరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు ఎంత అవసరమని ప్రియులారా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వాక్యం ప్రార్థనలో గాని, వాక్యం చదువుతున్నప్పుడు గాని, ఆరాధనలో గాని, ఆత్మీయ చదువులో గాని హోలీ స్పిరిట్ హెల్ప్ నాకు మీకు ఖచ్చితంగా అవసరం అన్నమాట. అలాగే ఖచ్చితంగా మనకు అవసరం. కాబట్టి హోలీ స్పిరిట్ సహాయం లేకుండా వాక్యం జీవమాత్మలాగా మార్చబడలేదు. అందుకొరకు ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన మాటలు మనం దేశ పలుకోవద్దు. మనం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు చూస్తున్నాం అనమాట. ఒకటి ఇప్పుడు నేను చూస్తున్నదే దేవుడు చూస్తున్నాం, దెయ్యాలు కూడా గమనిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనందరికీ మనం ఆలోచన విధానాలు, మాటలు, క్రియలు పరిశుద్ధాత్మ వలన డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. లేదు అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఆలోచనలో కానీ, మాటలు కానీ, క్రియల్లో కానీ ప్రభువా నేను కొన్ని ఏరియాలో నేను తప్పిపోతున్నా, ప్రభువా క్షమించము, మీ రక్తం ద్వారా కడగము, పరిశుద్ధమైన దేవా నన్ను పరిశుద్ధపరచము, నన్ను కడగము, నాకు ఇంకా కూడా శుద్ధీకరణం కావాలి. కాబట్టి నా ఆలోచనలో శుద్ధీకరణం చేయము చాలా ప్రాముఖ్యం. ఆలోచనలో శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దాని కొరకు వాక్యం నింపుకోవాలి. ప్రార్థన కొరకు వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. మన లోపలికి వెళుతున్న వాక్యాలు మన ప్రాణంలో శుద్ధీకరణ తీసుకుని వస్తాయన్నమాట. యేసు రక్తం ద్వారా, యేసు నామంలో శుద్ధీకరణ ఉంది. యేసే వాక్యం ద్వారా ఆత్మదేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులరా శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా వ్యక్తి మీ గురించి అబద్ధం చెప్పినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జీవగల గొప్ప దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నప్పుడు, దేవుని కుమార్తె చూస్తున్నప్పుడు మామూలు మనుషులు ఎవరో చెప్పిన మామూలు మనుషులు కాదేమో మీ మనసులో, ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఓకే, అయినప్పుడు కూడా దేవుని కంటే గొప్ప స్థాయిలో ఏ మనిషి లేదని సత్యం అని అర్థం చేసుకోవాలి. దేవుని కంటే గొప్ప స్థాయిలో ఏ మనిషి లేదు. కాబట్టి నా యేసే గొప్పవాడని మనం అర్థం చేసుకొని మన హృదయంలో మనం యేసుక్రీస్తుకు ఫస్ట్ చోటు ఇవ్వాలి అనమాట. సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫస్ట్ చోటు క్రీస్తుకు ఇవ్వాలి, క్రీస్తు మాటకి ఇవ్వాలి అనమాట. అలాగ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ మాటలు క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే ఆ ప్రభావం మనల్ని ప్రభావం చేయలేదన్నమాట. నెగిటివ్ మాటలు దేవుని పంపిస్తుంది. ఎందుకంటే మీ గుండెలు గాయపరచబడాలి. ఎందుకంటే మీరు విసిగిపోవాలి, మీరు నిరాశ బాధతో కృంగిపోవాలి. దెయ్యాలు అది కోరుతుంది. కానీ యేసుక్రీస్తు మాటలు మన హృదయంలో ఉండే అదే మాటలు మనకు ధైర్యం ఇస్తుంది, మనల్ని కాపాడుతాయి అనమాట. దుష్టుని ఒక అగ్ని బాణం నుండి మనను జీవవాక్యం మన హృదయంలో గాయం రాకుండా కాపాడుతాయి. ఇప్పుడు ఇలా చూడండి, నీతి అయిన మైమరు తోడుకొని, నీతి అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నాం, మనం బ్యాటిల్ గ్రౌండ్ లో ఉన్నాం అనమాట. కొత్త జన్మించి సువార్త దర్శన పొందిన రోజే నుండి మనం బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం అనమాట. కాబట్టి మన శత్రువు మనుషులు కాదు. ఏ ఒక్క మనిషి రక్త మాంసంతో నాకు మీకు పోరాటం లేదు. రక్త మాంసలతో నాకు మీకు ప్రియులారా పోరాటం లేదు. మీరు రక్త మాంసలతో మీరు పోరాటం చేస్తున్నారా అంటే దానికి అర్థం స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మీకు అవగాహన సరిగా లేదు, సత్యాలు అవగాహన లేదనమాట. బైబిల్ చదువుతున్న వ్యక్తి ఉండవచ్చు, చాలా బైబిల్ ఉండొచ్చు, చాలా సంవత్సరంగా మీరు రక్షణ పొందిన స్థాయిలో ఉండవచ్చు. సత్యం ప్రియుల నిజంగా మీరు గ్రహించిన వ్యక్తి ఉండే రక్త మాంసలతో పోరాటం చేసినది ఆగిపోతుంది అనమాట.
మాటల ద్వారా కావచ్చు, కొందరి క్రియల ద్వారా కావచ్చు, కొందరి హృదయంలో కావచ్చు, రక్త మాంసాలతో అంటే మనుషులతో పోరాట చేస్తారు. అదంతా ఆగిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? హృదయంలో నెమ్మది వస్తాయి అనమాట. అప్పుడు రెస్ట్ వస్తుంది, హృదయం అంతా ఫ్రీ అయిపోతాయి. ఇంకా నిజమైన శత్రువు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనుషులు కాదు, రక్త మాంసాలతో నాకు మీకు పోరాటం లేదు. కాబట్టి చాలా బోధ మనం వింటున్నారు ఈ కాలంలో. ఫలానా వ్యక్తి, ఫలానా రాష్ట్రం, ఫలానా దేశం, ఫలానా మనుషులు మీ శత్రువు అని. అంతా కూడా ప్రియులరా బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే కరెక్ట్ కాదనమాట, సత్యం కాదనమాట. సత్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం సత్యం అనమాట. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నాకు మీకు దేవుని కుమారుడు కుమార్తెలో ఉన్న నాకు మీకు ఉన్న శత్రువు ఈ భూమి మీద ఉన్న రక్త మాంసములు అంటే మనం చూస్తున్న ఈ మనుషులు ఎవ్వరూ కాదనమాట. యేసుక్రీస్తు అది గ్రహించాం. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని తండ్రితో విజ్ఞాపన చేస్తామన్నమాట, అంటే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనమేమో మనలో అంటే కొందరు ఇలాగ చేస్తున్నారేమో, పలానా వారును ప్రభువా త్వరగా తీసివేయమని, పలానా మనుషులు అంటే దానికి అర్థం ఆ వ్యక్తి శత్రువుగా మనసులో నాటబడినట్టు అనమాట. బైబిల్ గ్రంథం ప్రియుల సత్యం. బైబిల్ మనకు నేర్పిస్తుంది రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. ఒకవేళ రక్త మాంసంతో మనకు పోరాటం ఉంది అని దెయ్యాలు అబద్ధం చెప్పి మనకు డైవర్ట్ చేయడానికి అంటే నిజమైన శత్రుడైన సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడకుండా డైవర్ట్ చేస్తే అనమాట. మీ యొక్క పోరాటం, మీ యొక్క శక్తి, ఎనర్జీ అంతా కూడా మీ భర్తకి వ్యతిరేకంగా వాడినట్టు, లేదంటే మీ భార్యకి వ్యతిరేకంగా వాడినట్టు, లేదంటే మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాడినట్టు, లేదంటే మీ పిల్లలకు, లేదంటే మీ చుట్టాలు, స్నేహితులు, దగ్గరున్న వారికి వ్యతిరేకంగా వాడినట్టు సాతాను మనల్ని డైవర్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది? సాతాను హాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా రక్త మాంసాలతో మనకు పోరాటం లేదు. ఇంకా మనం ఫైటింగ్ వాక్యమైన గడ్గం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వల్ల, దేవదూతుల సహాయం వలన మన ఒక ప్రియులారా మనం ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలి అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతానికి వ్యతిరేకంగా అనమాట. దురాత్మ చీకటి శక్తులకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం నిలబడాలి. బాటిల్ గ్రౌండ్ లో ప్రియులారా మనం నిలబడాలి, పారిపోవద్దు అనమాట, ఓడిపోవద్దు, నిలబడాలి. చూడండి బైబిల్లో ఆ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. చూడండి 13వ వచనం, 13, 14. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు, వారు అంటే మనుషులు కాదు, ఈ దెయ్యాలు అనమాట, ఈవిల్ స్పిరిట్, దురాత్మలు గుంపు అనమాట. వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే. చూడండి నిలబడాలి అంతే. మన యేసునామములో నిలబడాలి. మన ఒంటరిగా నిలబడడం లేదు. ఎవరున్నాడు మనతో పాటు? సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, జీవగల దేవుడు, సాతాన్ని జయించిన క్రీస్తు, పరిశుద్ధాత్మ వలన నాలో మీలో మనలో ఉన్నామన్నమాట. క్రీస్తుని మనం ధరించుకొని క్రీస్తుని కలిగి మనం నిలబడుతున్నాం. యేసు నామం పట్టుకొని నిలబడుతున్నాం. యేసు రక్తం మనం ఆధారపడి దేవుని ఒక వాక్యం రెండెజ్జులు గడ్గంతో మనం నిలబడుతున్నాం. ఆ వాక్యం మనం పలకడం, వాక్యమే పలకాలి. అప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. యేసు రక్తం మనం వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సాతాను నోరు మూయబడతాయి అనమాట. యేసు రక్తం మనం వాడుతున్నప్పుడు సాతాను నోరు మూయబడతాయి. యేసు నామం అన్ని నామ కంటే గొప్ప నామం. ఆ నామంలో మన ప్రార్థన చేసినప్పుడు దురాత్మ చీకటి శక్తులు క్రియలు తప్పకుండా లేమైపోతాయి. మన రాష్ట్రం దేశంలో ఒకవేళ అపవాది క్రియలు ఉండే అదంతా నాశనం అయిపోతాయి. ఏ వ్యక్తులు ఉన్నా సరే యేసు నామంలో మనం నిలబడుతున్నప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది, తప్పకుండా నాశనం అయిపోతాయి. ఎందుకంటే యేసు నామం అనే నామం కంటే గొప్ప నామం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. అందుకొరకు యేసు రక్తం అంటే, యేసు నామం అంటే, యేసుక్రీస్తు మాటలు పలుకుతున్నప్పుడు మాత్రం సాతానుకు తప్పకుండా తలనొప్పి వస్తుంది, బాధ వస్తాయి అనమాట, టెన్షన్ వస్తాయి అనమాట. అబ్బో ఈయన యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడుతున్నాం, ఈయన యేసుక్రీస్తు నామం పలుకుతున్నాం, ఈయన యేసుక్రీస్తు నామంలో ఆరాధన చేస్తున్నాం, ఇలా యేసుక్రీస్తు ఆత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నాం. సాతాను ఏడుస్తాయి అనమాట, సాతాను భయపడతాయి అనమాట. కానీ మనం రక్త మాంసలతో ప్రియులారా నేను మీరు పోరాటం చేసుకొని ఉండే సాతాను అసలు భయపడలేదు. అలాంటి వ్యక్తులను సాతాను అలాంటి వ్యక్తులను ఈజీగా పాపంలో కానీ మోసం కానీ చేయడానికి సాతాను ఈజీ ఉంది అనమాట. రక్త మాంసలతో పోరాటం చేస్తున్న వ్యక్తులు ఉండే అలాంటి వ్యక్తులను దెయ్యాలు ఈజీగా ప్రియులరా వారు సాతాను తంత్రాల ద్వారా వారు నిద్రాశ కానీ శరీరాశ కానీ జింపడం ద్వారా వారు పాపంలో పడడానికి అవకాశాలు ఎక్కువ అనమాట. కానీ రక్త మాంసములతో పోరాటం లేని వ్యక్తులు వాక్యతో నింపబడి సత్యాలు గ్రహించుకొని యేసు రక్తం, యేసు దేవుని కృపలో, పరిశుద్ధాత్మలో ఆధారపడి
దుష్టునికి సాతానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తులను సాతాను తప్పకుండా భయపడుతుంది. అలా భయపడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సాతాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన మనుషులను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పరిస్థితులను మనం భయపడాల్సిన అవసరం లేదు. వారు వీరు చెప్తున్న అబద్ధానికి దయచేసి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనుషుల యొక్క సర్టిఫికేట్ నుండి బయట రావాలి అనమాట. మనుషుల యొక్క సర్టిఫికేట్ నుండి బయట రావాలి. దేవుని యొక్క సర్టిఫికేట్ లోనికి రావాలి. దేవుని యొక్క మెప్పులోనికి మనం రావాలి. లేదంటే ప్రియులారా, మనుషుల మాటలు మనలో ప్రభావం చేస్తాయి అనమాట. దానికి అర్థం సాక్ష్యం లేకుండా బ్రతకాలని కాదు. పరిశుద్ధాత్మతో వాక్యంతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా దేవుని యొక్క దృష్టిలో మంచి, దేవుని యొక్క దృష్టిలో మనం నీతిగా న్యాయంగా, మనుషుల దృష్టిలో కూడా మనం నీతిగా న్యాయంగా బ్రతకాలి. దేవునితో కలిసి బ్రతున్నప్పుడు తప్పకుండా అదే జరుగుతాయి. యోసేపు మనం చూడవచ్చు, దేవుని దృష్టిలో ఆమె పరిశుద్ధంగా నీతిగా బ్రతికామన్నమాట. అనగాని మనిషి సర్టిఫికేట్ దొరకలేదు. కాబట్టి మనుషులు సర్టిఫికేట్ దొరికిన వారే గొప్పవారమని మనం పూర్తిగా చెప్పడానికి వీల్లేదు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దొంగ సర్టిఫికేట్ కూడా చాలా దొరుకుతాయి. డబ్బు పెట్టిన చాలా డిగ్రీలు దొరుకుతాయి, ఈసీగా దొరుకుతాయి. నాతో కూడా నేను కూడా విన్నా ఒక మీటింగ్ లో, మీకు కావాలంటే నేను ఇస్తాను అని పబ్లిక్ గా అని చెప్పి నేను విన్నా. అప్పుడు చాలా సర్టిఫికేట్ దొరుకుతాయి ప్రియులను. ఇప్పుడు సర్టిఫికేట్ మీదే ఈ కాలంలో మనం పూర్తిగా ప్రియుల నమ్మలేని పరిస్థితిలోనికి వచ్చింది. కాబట్టి ఏదైనా ఇప్పుడు దేవుని యొక్క సర్టిఫికేట్ మనకు తప్పకుండా కావాలి. ఇక్కడ దేవుడు అగ్ని చాలా కళలు కలిగిన దేవుడు. ఇప్పుడు దేవుని దృష్టిలో ప్రియులారా మనం నీతిగా న్యాయంగా మంచి మనసాక్షి కలిగి పరిశుద్ధంగా బురదైనట్టు దేవుడు ప్రియులార కృప అనుగ్రహించినాక, అలాంటి ఉన్న వ్యక్తులు మనుషులందరూ కూడా మెచ్చుకొని మాట్లాడతారని లేదు. అలాగే యోసేపు గురించి అలాగే చెప్పాలి. కానీ మనం చూస్తున్నాం, యోసేపు పరిశుద్ధ కొరకు నిలబడినా గానీ యోసేపును ఆ ప్రత్యేక సమయంలో మెచ్చుకోలేదు. పోతిఫర్ గాని వారందరూ తప్పబట్టే. అందుకొరకే చెరసాలు వేసాం. పరిశుద్ధ కొరకు నిలబడిన వ్యక్తులు చెరసాలు వేసాం. కానీ చెరసాల్లో యోసేపు ఉన్నప్పుడు కూడా చెరసాల్లో కూడా ఒంటరిగా లేదు. జీవగల దేవుడు అండగా నిలబడారు. కాబట్టి ప్రియులారా, కొందరు మీకు అబద్ధాలు చెప్తున్నారేమో. పరిశుద్ధ కొరకు మీరు గట్టిగా నిలబడుతున్నారు కాబట్టి, క్రీస్తు కొరకు గట్టిగా నిలబడుతున్నారు కాబట్టి కొందరు సహాయం ఆపుతున్నారేమో. కానీ ఆకాశ భూమి సముద్రం సటిచిన జీవగల దేవుని యొక్క చేయి ఏ సాత్తని మనుషులు ఆపలే. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు బైబిల్ రాయబడి ఉంది, దేవుడు చెప్పారు నేను సహాయం చేస్తాం. ఇది మనం నమ్మాలి అనమాట. నమ్మాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ప్రియులను మనం నమ్మాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. ధనపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏమాత్రమైన విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. దేవుడు చెప్పిన మాట అనమాట. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఎల్లప్పుడూ, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అనమాట. ఎల్లప్పుడూ ప్రభువు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఆ సత్యం మనం అర్థం గ్రహించుకోవాలి. ప్రభువు నాకు ఉన్నాడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, మరణాన్ని చేసిన సర్వశక్తి మందుడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ప్రభువు నాకు సహాయుడు. కాబట్టి నేను భయపడను. అంటే భయం వెళ్ళిపోవాలంటే దేవుడు సహాయుడుగా ఉండాలి అనమాట. కాబట్టి భయం వెళ్ళిపోవాలంటే దేవుడు ప్రియులారా మనం సహాయుడు ఉండాలి. భయం వెళ్ళిపోవాలంటే దేవుడు ప్రియులారా మనం సహాయుడు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. భయం వెళ్ళిపోవాలంటే దేవుడు ప్రియులారా మనం సహాయుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, ప్రభువు నాకు సహాయుడు. కాబట్టి మన మనసులో ఇలా ఉండొచ్చు, పలానా నాకు సహాయం చేస్తారు, ఇదే మన మనసులో నాటపడి ఉండొచ్చు. కాబట్టి దానికి బదులుగా ప్రియులారా దేవుడు నా సహాయుడు అని ఆ రివల్యూషన్ మనం పొందుకోవాలి. అది మనం రావాలి అనమాట. అది మనం అందుకొరకు క్రిస్తువుని మనం అనుభవించాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట. ధైర్యం వస్తాయి. ఇంకా దేవుడు ప్రియుల కొందరు మనుషులను వాడతారు, మన కొరకు వాడతారు. కొందరు మనుషులు దేవుడు వాడతారు. ఇప్పుడు దాకే మనకు తెలియలేని వ్యక్తులను కూడా దేవుడు వాడతారు ప్రియుల. కొన్నిసారి మనకు తెలిసిన వ్యక్తులను దేవుడు వాడతారు, తెలియలేని వ్యక్తులను కూడా దేవుడు వాడతారు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి మందుడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలో నేగలు, యేసుక్రీస్తు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు, తన చిత్తం ఉన్న వారిని దేవుడు వాడతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లక్షలు కోట్లాది ప్రజలు ప్రభు చేతుల్లో ఉంది అన్నమాట. ఈ భూమి మీద ఉన్న మనుషులు ప్రభు చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఏ హృదయమైనా సరే ప్రభువుకు ఒక్క నిమిషం చాలు త్రిప్పడానికి. స్తోత్రం. మన మేలు కొరకు మార్చడానికి దేవునికి సాధి. కాబట్టి మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు కొన్నిసారి వ్యక్తుల ద్వారా కూడా దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునితో మంచి సమాధానం కలిగి, ఐక్యత కలిగి మనం ఉండాలి. ఇక మనుషులతో కూడా మాక్సిమం సాధ్యమైనంత మనం
సమాధానం కాపాడుకొని, ఐక్యత కాపాడుకొని, ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయం వచ్చినప్పుడు వెంటనే నీవు నాకు వద్దు, నీతో ఇంకా నాకు సంబంధం లేదు అని వెంటనే మనం రిలేషన్షిప్ కట్ చేయవద్దు అనమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన రిలేషన్షిప్ దేవుని చిత్తానుసారంగా మనం కాపాడుకోవాలి. సాతాను ఉద్దేశం ఏంటది? దేవునితో మనం మంచిగా సమాధానంగా ఉండవద్దు, మంచిగా ఉండవద్దు, మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండవద్దు అని దెయ్యాలు ప్రయత్నం. ఎందుకంటే మనల్ని బలహీనపరచడానికి. కాబట్టి మనం ముందు ప్రార్థన చేస్తాం దేవునితో. మనం ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు సమాధానంగా ఐక్యత కలిగి ఉండడానికి దేవుడు మన కృప చూపినట్టు స్తుతిస్తాం. అలాగే దేవుడు చిత్తానుసరంగా ప్రతి రిలేషన్షిప్ కూడా దేవుడి చిత్తానుసరంగా ప్రేమతో క్షమించుకొని, సహించుకొని, ఓర్పు కలిగి రిలేషన్షిప్ ప్రియుల దేవుని చిత్తానుసరంగా కాపాడుకోవాలి అనమాట. కాపాడుకోవాలి. ఇప్పుడు మీ భర్తతో ఉన్న రిలేషన్షిప్ ప్రార్థన ద్వారా దేవ జ్ఞానాన్ని బట్టి అది సమాధానంగా కాపాడుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడుకొని ఆయనకు కోపం తీసుకొని రావద్దు అనమాట. సో దైవజ్ఞానం అనమాట. దేవునికి చిన్న చిన్న విషయాలు కొందరు ఉన్నారు పెద్దగా చెప్పి భర్తతో ఉన్న ఐక్యత నుండి కోల్పోతారు. ఇప్పుడు కొందరు భార్యతో కావచ్చు, కొందరు పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు. ఇప్పుడు రిలేషన్షిప్ ప్రియుల దేవుని చిత్తానుసారంగా మనం మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాతుడు నాకేమీ చేయగలడు అని మనం ధైర్యంతో చెప్పాలి. అంటే ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుడు నాకు సహాయుడు, నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను అని ప్రభు చెప్పిన మాటలు మర్చిపోవద్దు, ధ్యానించుకోవాలి. అప్పుడు ధైర్యం వస్తుంది అనమాట. ఇప్పుడు ధైర్యంతో మనం చెప్పే వ్యక్తి, దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు, దేవుడు నన్ను నిర్మించాం, దేవుడు నన్ను సృష్టించాం, దేవుడు నన్ను భూమికి పంపాం, ఆ జీవంగా దేవుడు తప్పకుండా నన్ను భూమిలో బ్రతికినంత కాలం తర్వాత కూడా నిత్యం యుగాలు నేను ఆరాధిస్తున్నా, నేను సేవిస్తున్నా జీవగల దేవుడు పరిశుద్ధుడైన నజరుడైన ప్రభువు యేసుక్రీస్తు నన్ను తప్పకుండా కాపాడుతాడు, పోషిస్తాడు. అంతే, అదే నాకు చాలు. ఆ సత్యం మనం గ్రహించుకొని మనం చెప్పాలి. అప్పుడు విన్న వారికి కూడా ధైర్యం వస్తుంది అనమాట. విన్న వారికి కూడా ధైర్యం వస్తుంది, వారికి కూడా విశ్వాసం వస్తాయి. కాబట్టి మన మాటలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు దేవుడు ధైర్యం అనుగ్రహించినాక ధైర్యంతో మనం ఉండే మనం చెప్తున్న మాటలను బట్టి అనేకులు బలపరచబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన వాక్యం ద్వారా ప్రభు మీరు మాట్లాడిన మీ పరిశుద్ధమైన, మీ అమూల్యమైన, శక్తివంతమైన జీవం మాటలను బట్టి దవా మేము ఆరాధిస్తున్నాం. విన్న వాక్యాలు ప్రతి ఒక్కరిలో జీవం ఆత్మలాగే పరిశుద్ధాత్మ మార్చమని ప్రార్థనిస్తున్నాం. వారి ఆత్మ బలపరచబడినాక హృదయంలో వచ్చిన ప్రతి అబద్ధాలు సత్యవాక్యం ద్వారా అది దూరం అయిపోయినాక అని ప్రార్థనిస్తున్నాం. దేవ ప్రతి హృదయం యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. వాక్యం ద్వారా మీరు శుద్ధి చేస్తున్నారు. ప్రతి హృదయాన్ని వాక్యం ద్వారా కడుగుమొత్తండి, బలపరచుమండి. ఆత్మ ప్రాణం శరీరం అంతా బలపరచుమండి. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూ ఎడబాగునని వాక్యం ప్రతి ఒక్కరిలో యేసులో జీవం ఆత్మలాగా మార్చబడినాక తిరుగుతండి. నిన్న నేడు నిరంతరం ఎగరేదు మా యేసయ్య మీరు కాపాడే దేవుడు, పొడిచే దేవుడు, బలపరిచే దేవుడు, దేవా లేవనెత్తే దేవుడు అని గ్రహిపోతావు. ప్రతి ఒక్కరు ప్రతి కృప అందరికీ తండ్రి దేశము తండ్రి బలపరచుకోండి. దేవా దీవిస్తున్నాము తండ్రి. మా రాష్ట్రం దేశం కూడా మీ రక్తం ద్వారా కడుగుతున్న హోలీ స్పిరిట్ గొప్ప ఉద్యోగం దేవ మీరు దేశము శాంతి సమా నెమ్మది దేవా దేశము తండ్రి. ఓహే డబ్బా కరబిన దేవ ఈ రోజు ప్రత్యేకం దేవా మీ నామలో మా రాష్ట్రం దేశంలో ఉన్నవారిని దీవిస్తున్నాం తండ్రి. ఆమె రాష్ట్రం దీవిస్తున్నాం. గొప్ప దేవ స్తోత్రం తండ్రి. దేవ సమాధానంగా ఉన్న, సంతోషం కలిగిన దేవా అభివృద్ధి కలిగిన దేశంగా మార్చబడినాకని మేము ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ బలమైన కార్యం ఈ రోజు జరిగినాకని మేము అందరూ ప్రార్థనిస్తాం. బలమైన మట్టి దేవోదలు పనిచేసినాకని ప్రార్థనిస్తున్నాం. దేవుని సేవలు పనిచేసిన ప్రతి దేవజనులు దేవుని పనులు అందరినీ యేసులో దీవిస్తున్నాం తండ్రి. అందరినీ మీ చిత్తానుసరం బలంగా మీ చిత్తానుసరం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మమ్మల్ని అందరినీ రక్తంగా దావిస్తున్నాం. దేవా ప్రభు మీరు అక్కడలో మేమందరం ఎత్తపట్టిన గుండెలు ఉండే కృప తండ్రి దేశము మహిమ గణద మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమాతండి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా ప్రతి ఒక్కరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.